మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అటెండ్ అయినా లైక్ గేట్, ఈఎస్సి ఆర్ లోకల్ ఎగ్జామ్స్ లైక్ డిజిటల్ అసిస్టెంట్, సో ఇలా అందులో మాత్రం తప్పకుండా మీరు ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా కానీ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. సో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ అయి ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది కేటగిరీ ఏంటంటే అర్థమెటిక్ యాప్టిట్యూడ్. సో నేను ఈ వీడియో సిరీస్ చేయాల్సిన ఏంటంటే అర్థమెటిక్ ఆప్టిట్యూడ్ గురించి చేస్తాను. ఈవెన్ అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అంటే మన ఎబిలిటీ, హౌ బెటర్ వీ కెన్ థింక్ ఆన్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ నోన్ యాజ్ అర్థమెటిక్ యాప్టిట్యూడ్. అందులో అర్థమెటిక్ యాప్టిట్యూడ్లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్, ఏజ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ప్రొజెక్టైల్స్ ఎక్సెట్రా. సో ఇట్లా మీకు అన్ని నేను ఒక్కొక్కటి చెప్తే క్లమ్జీ అవుతాయని నేను దీన్ని టాపిక్ వైడ్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ అర్థమెటిక్ యాప్టిట్యూడ్లో మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ మీద డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఎంటైర్ సిరీస్ ఐ విల్ బి యూజింగ్ ఎయిదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, బేర్ విత్ మీ. సో ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్స్ నుండి డిఫికల్ట్ ప్రాబ్లమ్కి వెళ్తాను. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h crosses a pole in 9 seconds. What is length of train? ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ దాన్ని ఫస్ట్ ఒక డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేసుకుంటేనే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అయిపోతుంది డైరెక్ట్ ఈక్వేషన్స్ తోటి చేస్తే. లెటస్ అజ్యూమ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక పోల్ ఉన్నది, రైట్? సో ఆ పోల్ దగ్గరికి ఒక ట్రైన్ అనేది ఎంటర్ అయింది. ఓకే, లెటస్ అజ్యూమ్ దిస్ ఈస్ అవర్ ట్రైన్. ఓకే, సో ఆఫ్టర్ 9 seconds ఈ ట్రైన్ పోల్ని క్రాస్ చేసింది అంటే ఇది ట్రైన్ ఫ్రంట్ పార్ట్, ఇది ట్రైన్ బ్యాక్ పార్ట్. సో ఈ బ్యాక్ పార్ట్ అనేది పోల్ని క్రాస్ చేసి వెళ్ళింది అన్నట్టు, మీనింగ్ ట్రైన్ క్రాస్ డే పోల్ అంటే. సో ఆఫ్టర్ ఇక్కడ ఇచ్చినట్టు 9 seconds తర్వాత ఏమైందంటే ద ట్రైన్ పొజిషన్ ఈస్ లైక్ దిస్. ఓకే, ద ట్రైన్ పొజిషన్ ఈస్ లైక్ దిస్. ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి వచ్చింది, బ్యాక్ పార్ట్ ఈస్ జస్ట్ క్రాస్డ్ దిస్ పోల్. ఓకే, మరి ఈ ట్రైన్ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఇక్కడ ఉంది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది, రైట్? సో మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ట్రైన్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందని మీరు కరెక్ట్గా చూస్తే ఎంత లెంగ్త్ ఉందో ట్రైన్. ఫస్ట్ ట్రైన్ లెటస్ అజ్యూమ్ దిస్ మచ్ ఈస్ అవర్ ట్రైన్. ఓకే, అవర్ ట్రైన్ మూవ్ లైక్ దిస్ అండ్ రీచ్డ్ దిస్ పార్ట్. అంటే ఎగ్జాక్ట్గా ట్రైన్ లెంగ్త్ ఎక్స్ అనుకుంటే, ఈ ట్రైన్ యొక్క లెంగ్త్ ఎక్స్ అనుకుంటే అది ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాతనే ఈ ఇనిషియల్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ట్రైన్ అనేది బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అంటే లెంగ్త్ ఆఫ్ ట్రైన్ 9 seconds ట్రావెల్ అయిందని చెప్పాడు. ఓకే, వీ హ్యావ్ వెరీ సింపుల్ ఫార్ములా, రైట్? టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. వాళ్ళు మనకి ఏం అడిగారు? లెంగ్త్ ఆఫ్ ట్రైన్ అడిగారు, అంటే ఎక్స్ అడిగారు. సో ఎంతసేపట్లో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఉన్న పొజిషన్కి బ్యాక్ పార్ట్ వచ్చిందంటే 9 seconds, రైట్? సో 9 seconds ఈక్వల్ టు డిస్టెన్స్, ట్రైన్ డిస్టెన్స్ మూవ్ అయింది ఎక్స్ బై ట్రైన్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందని క్వశ్చన్లోనే ఇస్తాడు, దట్ ఈస్ 60 km/h. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనకి km/hలో ఇస్తారు, మనం దాన్ని m/s కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో సింపుల్ 60 km/h అన్నాడు కదా, దీన్ని మనం m/s కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, సో 1 kilometer అంటే ఎంత అంటే 1000 meters. ఓకే, 1 hour అంటే 60 × 60 seconds, అంటే 1 hour అంటే 60 minutes, 1 minute అంటే 60 seconds కదా. సో దీని నా దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది, నేను సాల్వ్ చేస్తున్నాను దీన్ని. 1000 divided by 60 × 60 దట్ ఈస్ ఈక్వల్ టు 5/18. ఓకే, పైన మీటర్ ఉంది, కింద సెకండ్ ఉంది. సో 5/8 m/s. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మనకు టైం సెకండ్లో ఇచ్చారు, క్వశ్చన్ కూడా మీటర్స్లో ఇచ్చారు, ఆప్షన్స్ కూడా. సో అందుకే మనం m/s కన్వర్ట్ చేసుకోవాలి. సో స్పీడ్ ఈస్ 5/8 m/s. సో మనం ఫస్ట్ km/hని m/s కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, సో స్పీడ్ ఎంత అంటే 60 km/h. 60 km/h ఈస్ నథింగ్ బట్ 15/8 m/s. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు 9 ×
5/8. సో ఇక్కడ ఒక సెకండ్, కింద ఒక సెకండ్, మీటర్ ఇంటూ 60, రైట్. 9 1s 9 2s 2 1s 2 30s. సో 5 3s ఎంత? 15 ఒక 0 ఉంది. సో 30 into 5 is 150 meters. ఓకే, సో 150 meters ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అనేవి నేను ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నుండి తీసుకున్నాను, కొన్ని డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ నుండి తీసుకున్నాను, కొన్ని గేట్ ఎగ్జామ్ నుండి తీసుకున్నాను. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అవర్ సెకండ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో కొంచెం థింకింగ్ ఎబిలిటీ ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ద క్వశ్చన్ ఈస్, ఏ ట్రైన్ 120 meter long passes a man running at 5 km/h ఇన్ ది సేమ్ డైరెక్షన్. అంటే ఇనిషియల్గా వాళ్ళు ఇక్కడ ఒక హ్యూమన్ ఉన్నాడని చెప్తున్నాడు. హ్యూమన్ అంటే ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక పాయింట్ ఏ దగ్గర ఒక మనిషి ఉన్నాడు, రైట్. సో మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ డయాగ్రామ్ లాగా స్ప్లిట్ చేసుకుంటేనే మీరు సాల్వ్ చేయగలరు. సో ఈ మనిషి 5 km/h స్పీడ్తో ఫ్రంట్కి వెళ్తున్నాడు. ఓకే, 5 km/h తోటి సేమ్ డైరెక్షన్, ట్రైన్ ఏ డైరెక్షన్లో వెళ్తుంటే ఆ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో ట్రైన్ లెంగ్త్ వచ్చేసి 125 meters అన్నట్టు. అంటే లెట్ us assume దిస్ ఈస్ అవర్ ట్రైన్. ఓకే, దిస్ ఈస్ అవర్ ట్రైన్. ఈ ట్రైన్ లెంగ్త్ ఇచ్చాడు ఎంత? 125 meters. సో ఈ ట్రైన్ కూడా సమ్ x km/h తోటి మూవ్ అవుతుంది, x km/h తోటి మూవ్ అవుతుంది. సో ఆబ్వియస్గా స్పీడ్ ఆఫ్ ట్రైన్ అడుగుతున్నాడు. సో సేమ్ డైరెక్షన్ ఇన్ విచ్ ట్రైన్ ఈస్ గోయింగ్ ఇన్ 10 seconds. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈస్ అని అడిగాడు. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదివితే, ఏ ట్రైన్ 125 meter long passes a man, అంటే ఈ ట్రైన్ ఈ మనిషిని దాటిపోతుంది ఎప్పుడు? దిస్ మ్యాన్ ఈస్ రన్నింగ్ అట్ 5 km/h ఇన్ ది సేమ్ డైరెక్షన్ ఇన్ విచ్ ట్రైన్ ఈస్ గోయింగ్ ఇన్ 10 seconds. అంటే ఇనిషియల్ రేస్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ట్రైన్ కూడా వెళ్తుంది, హ్యూమన్ కూడా వెళ్తున్నాడు. సో ఆఫ్టర్ 9 seconds అంట. లెట్ us assume ఈ హ్యూమన్ ఇక్కడికి వచ్చాడు. ఓకే, హ్యూమన్ ఈ ప్లేస్కి వచ్చాడు. దిస్ ఈస్ పాయింట్ బి. సో ఈ పాయింట్కి వచ్చేసరికి ఆఫ్టర్ 9 seconds. సో నేను ఈ డైరెక్షన్లో టైం తీసుకుంటున్నాను. సో 9 seconds తర్వాత ఏమైందంటే ట్రైన్ యొక్క క్రాస్ చేసిందంట ఇతన్ని 10 seconds తర్వాత. ఓకే, సారీ 9 seconds అని తీసుకున్నాను. 10 secondsలో క్రాస్ మీనింగ్ ఏంటంటే ట్రైన్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ హ్యూమన్ దగ్గర ఉంది. ఓకే, ట్రైన్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వీడి దగ్గర ఉంది. సో ఇది మొత్తం 10 secondsలో జరిగింది. లెట్ us assume దిస్ ఈస్ x distance మూవ్డ్. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే ఈ ట్రైన్ ఎంత స్పీడ్ తోటి వెళ్తుంది. సో ఆబ్వియస్గా హ్యూమన్ కన్నా చాలా హై స్పీడ్లోనే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, సో ఇనిషియల్గా ఈ మ్యాన్ ఇట్ సైడ్ మూవ్ అవుతున్నాడు, ట్రైన్ కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇతనేమో 5 km/hలో మూవ్ అవుతున్నాడు. లెట్ us assume ఈ ఎగ్జాంపుల్ కోసం వీడు 15 km/h స్పీడ్తో ట్రైన్ వెళ్తుంది. ఓకే, ట్రైన్ వెళ్తుంది. దిస్ ఈస్ బాయ్ 5 km/h తోటి ఫ్రంట్కి వెళ్తున్నాడు, ట్రైన్ వచ్చేసి 50 km/h తోటి వెళ్తుంది. సో ఈ పర్సన్ ప్రకారం ఈ ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుందంటే, సో ఆల్రెడీ ట్రైన్ అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, హ్యూమన్ కూడా వెళ్తున్నాడు కొంచెం. లుక్, దిస్ ఈస్ ట్రైన్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. దిస్ ఈస్ హ్యూమన్ బాయ్, ఇతను కూడా కొంచెం స్పీడ్లో వెళ్తున్నాడు. సో ఈ రెండింటి మధ్య రిలేటివ్ స్పీడ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ బాయ్కి ఇది 50 km/h తోటి వెళ్ళినట్టు అనిపించదు. ఎంతతో వెళ్ళినట్టు అనిపిస్తుంది అంటే 45 km/h తోటి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంటే స్పీడ్ అకార్డింగ్ టు బాయ్ ఈస్ 50 minus 5 km/h, దట్ ఈజ్ ఈక్వల్ టు 45 km/h తోటి వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నట్టు. అంటే బాయ్ కాన్స్టాంట్గా ఉంటాడు. ఓకే, ట్రైన్ అనేది 45 km/h తోటి వెళ్ళినట్టు, దీనికి ఈక్వాలెంట్ అన్నట్టు. ఓకే, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా మూవ్ అయినప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ కనుక్కుంటే ఆ బాయ్ కాన్స్టాంట్ ఈ డైరెక్షన్లో ఉంటే
ఓన్లీ ఆ ట్రైన్ ఒక్కటే 45 km/h తోటి వెళ్ళినట్టు, 45 km/h తోటి వెళ్ళినట్టు మీనింగ్. ఓకే, సో ఈ అనాలజీ ప్రకారం ఏమొస్తుందంటే మన బాయ్ కాన్స్టాంట్లో ఉన్నాడు. ఓకే, అవర్ బాయ్ ఇట్స్ అట్ కాన్స్టాంట్. లెటస్ అజ్యూమ్ మన ట్రైన్ x km/h తోటి వెళ్తుందని తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ట్రైన్ మూవ్ అయ్యే స్పీడ్ ఎంత అంటే x - 5 km/h. ఆల్ రైట్, x - 5 km/h అంటే బాయ్ కాన్స్టెంట్ ఉన్నాడు, ట్రైన్ అనేది యాక్చువల్గా x km/h, బట్ రిలేటివ్ టు బాయ్ ఎంత వెళ్తుంది అంటే x - 5 km/h తోటి వెళ్తుంది. సో ఇనిషియల్గా ట్రైన్ అనేది ఇలా ఉంది, 1 2, ఓకే ఇలా ఉంది. ఆఫ్టర్ 1 2 3 4 ఎంతసేపు 10 seconds తర్వాత దిస్ ఈస్ at t = 0, దిస్ ఈస్ at t = 10 seconds. ఓకే, నేనేం చేశానంటే రిలేటివ్ ఫ్రేమ్ నుండి ఇనిషియల్ ఫ్రేమ్కి తీసుకొచ్చాను అన్నట్టు. అంటే ఇక్కడ బాయ్ మూవ్ అవుతున్నాడు, ట్రైన్ మూవ్ అవుతుంది. ఎంత, ఇది x km/h తోటి వెళ్తుంది, బాయ్ వచ్చేసి 5 km/h తోటి వెళ్తున్నాడు. సో మనం ఇలా కూడా ఆలోచించవచ్చు, ఏంటంటే ట్రైన్ వచ్చేసి x - 5 km/h తోటి వెళ్తుంది, బాయ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నాడు, బాయ్ మూవ్ కావట్లేదు, బట్ ట్రైన్ అనేది ఇంత స్పీడ్తో మూవ్ అవుతుంది. సో ఇనిషియల్గా బాయ్కి ట్రైన్ ఇలా ఉంది. సో ఆఫ్టర్ 10 seconds తర్వాత దాటిపోయింది బాయ్ని కాబట్టి, సో 10 seconds తర్వాత ట్రైన్ యొక్క ఎండ్ అనేది బాయ్ని దాటి వెళ్ళిపోయింది. సో మనని ఇప్పుడు ఏమడుతున్నారంటే ఈ ట్రైన్ స్పీడ్ అడుగుతున్నారు, అంటే వీ నీడ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో వెరీ సింపుల్, we know that time equal to distance by speed. All right, time equal to distance by speed. సో ఎంత టైంలో ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అయింది చూద్దాం, దట్ ఈస్ 10 seconds. 10 seconds. ఓకే, డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఇనిషియల్గా ఇంత ఉండే, తర్వాత ఇంత డిస్టెన్స్ అయిపోయింది, దట్ ఈస్ ట్రైన్ డిస్టెన్స్. ట్రైన్ డిస్టెన్స్ క్వశ్చన్లోనే ఇచ్చాడు 125 meters బై ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, రిలేటివ్ స్పీడ్ x - 5 km/h, x - 5. సో మనం చెప్పాను లాస్ట్ ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చెప్పాను, మనకి ఇక్కడ మీటర్లో సెకండ్లో ఉంది. సో మనం ఈ km/h కూడా వాట్ వీ నీడ్ టు డూ ఈస్ కన్వర్ట్ ఇంటూ meter/second, దట్ ఈస్ 5 × 18 meter/second. ఓకే, దీన్ని ఎల్సిఎం తీసేసుకొని సాల్వ్ చేస్తే సింపుల్గా 10 ఈక్వల్ టు, సో నేను యూనిట్స్ తీసుకోను, 125/18x - 25. ఓకే, కింద 18 వస్తుంది, అది పైకి పంపించేద్దాం. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే వి గెట్ 180x. సో దీన్ని ఇటు సైడ్ పంపించుకొని మల్టిప్లై చేస్తున్నాను, -250 ఈజ్ ఈక్వల్ టు 125 × 18. ఓకే, నేను సాల్వ్ చేస్తాను, 1 minute. 125 × 18, 125 × 18, 2250. ఓకే, that equal to 2250. So 180x is equal to 2250 plus 250, that is 2500. So x is equal to 0 gets cancelled, 250/18. ఇది ఎందులో ఉంది, meter/second లో ఉంది, బట్ మనకు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, km/h. సో meter/second ని మనం km/h కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేశాను, 1 km/h ఈక్వల్ టు 5/18 కదా, రైట్. సో 1 km/h ఈక్వల్ టు 5/18 meter/second. సో ఇప్పుడు 1 meter/second ఎంతో అంటే ఇటు సైడ్ పంపించుకుంటే 18/5 km/h అవుతుంది. ఓకే, సో సింపుల్, 18/5 km/h. ఓకే, 18 gets cancelled, 5 1s are 5 50s. ఓకే, సో x equal to 50 km/h. So this is our answer, 50 km/h. Check in the options, option B is correct. ఓకే, సో మీకు ఇంకేమన్నా ఏం డౌట్ లేకపోతే
వీడియో కట్ చేసేయండి. సో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఇనిషియల్గా వీడు 5 కిలోమీటర్, చూడండి, దిస్ ఈస్ బాయ్ మూవింగ్ ఎట్ 5 km/h. దిస్ ఈస్ ట్రైన్ మూవింగ్ ఎట్ x కిలోమీటర్. సో ట్రైన్ మూవ్ అవుతుంది, ఈ బాయ్ కూడా మూవ్ అవుతున్నాడు, బట్ ఈ బాయ్ అనేది స్లోగా మూవ్ అవుతున్నాడు. సో దీన్ని మనం రిలేటివ్ కాన్సెప్ట్కి తీసుకొని కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే, వీడు 5, ఇది x km/h తోటి మూవ్ అవుతుంది కదా, మనం ఈ బాయ్ని కాన్స్టెంట్ పెట్టేసి ఇది x-5 km/h తోటి మూవ్ అవుతున్నట్టు అజ్యూమ్ చేసుకున్నాం. ఓకే, ఆఫ్టర్ 10 seconds తర్వాత ఏమైందంటే ఈ బాయ్ని క్రాస్ చేసింది ట్రైన్ ఇలా. సో ఈ 10 second డ్యూరేషన్లో ఈ ట్రైన్ ఎండ్ పార్ట్ అనేది బాయ్ ఫ్రంట్కి వచ్చేసింది. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఎంత టైంలో, 10 seconds. ఓకే, సో నేను దాన్ని తీసుకొని ఈ అనాలజీని ఇలా కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.